10వ అధ్యాయము విభూతి యోగము 7వ శ్లోకము. ఏతాం విభూతి యోగంచ మమయో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. తాత్పర్యము: ఈ నా పరమేశ్వర రూప విభూతిని, యోగ శక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును. ఇందు ఏమాత్రము సందేహమే లేదు. వివరణ: భగవంతుడు అంటున్నాడు, ఎవరైతే నా పరమేశ్వర రూప విభూతిని, యోగ శక్తిని, అవికంప యోగమును సాధిస్తారో వారు నా భక్తులవుతురు. ఇక్కడ జ్ఞాన, భక్తి, సాంఖ్య యోగముతో పాటు అవికంప యోగము అని పరమాత్మ అంటున్నాడు. ఈ శబ్దము చాలా విశేషమైనది, వేరెక్కడా కానరాదు. అవికంపనమంటే పరిస్థితులను బట్టి విచలితమవ్వకుండా ఉండడం. అనుకూల సమయంలో ఒకలాగా, అననుకూల సమయంలో విచలితమవ్వడము. మనందరికీ తెలుసు, పరిస్థితులు అన్నిసార్లు ఒకేలాగా ఉండవని. కానీ వాటి బట్టి మన మనసులో వచ్చే అలజడిని ఎలా తట్టుకోవాలి అనేది నేర్చుకోవాలి. ప్రారంభంలో ఎవరైనా పరిస్థితులను బట్టి నిలకడ లేకుండా ఉంటారు. కానీ నెమ్మదిగా ఆ అలజడిని ఎలా తట్టుకొని బయటపడతామో అనేదే ముఖ్యము. ఎందుకంటే అది సహజము. దానికి లొంగకుండా ఉండటం ఎంతో సాధనతో సాధ్యము. అందుకే అన్ని సమయములలో చిరునవ్వుతో పరిస్థితులను దాటవేయగలగాలి. 8వ శ్లోకము. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. తాత్పర్యము: ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూల కారణము. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. వివరణ: భగవంతుడు అంటున్నాడు, ఈ సంపూర్ణ జగత్తు యొక్క ఉత్పత్తికి నేనే కారణము. సమస్త జగము నా శక్తి వలనే నడుస్తుంది. బుద్ధిమంతుడైన భక్తుడు నా భావముతో, నా అందు శ్రద్ధ భక్తి భావనతో ఉంటాడు. ఇక్కడ నా అందే అనడంలో అర్థం కృష్ణ, రామ, దుర్గా మొదలగు ఏ రూపమందునైనా బుద్ధిని స్థిరపరుచుకోవటం. భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఆకు కూడా కదలదు అంటారు. కానీ అర్థం చేసుకోవడం ఎలా అంటే, భగవంతుడి శక్తి లేకుండా ఏదీ జరగదు అని.